హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఒక ఇంట్రెస్ట్ విషయం మీకు రెండు విషయాలు చెప్తా. మొదటి వచ్చి పాట్నా పైలట్స్ హెడ్ కోచ్గా అనూప్ కుమార్ గారు అసెండ్ అయితే అయ్యారు. ఈరోజు అఫీషియల్గా వాళ్ళైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అనూప్ కుమార్ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అనూప్ కుమార్ మాత్రం బ్రిలియంట్ హెడ్ కోచ్గా ఉంటారు. ఎందుకంటే అనూప్ కుమార్ కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. లాస్ట్ టైం పునె పల్టన్స్కి కూడా హెడ్ కోచ్గా చేసి యంగ్ ప్లేయర్స్ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా అతను కూల్ కెప్టెన్ అని కూడా అంటారు. అంతే కూల్గా హెడ్ కోచ్లో ఉంటూ తన రోల్ అయితే పోషిస్తాడు. అదేవిధంగా అనూప్ కుమార్ రావడం పాట్నా పైలట్స్కి మంచి అవకాశం, మంచి బలం కూడా. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ చూసుకున్న అతను బ్రిలియంట్ కోచ్. అటు కోచింగ్లోనూ ఇటు రైడింగ్లోనూ మంచి బ్రిలియంట్ కోచ్. ఫస్ట్ టైం ఇతను హెడ్ కోచ్గా అయినప్పుడు పునె పల్టన్స్కి మంచిగా కోచింగ్ ఇచ్చే యంగ్ ప్లేయర్ను తీసుకొచ్చి స్టార్ రైడర్స్గా మార్చాడు. ఇప్పుడు పునె పల్టన్స్ కప్ సాధించడంలో సీజన్ 10లో అనూప్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా నరేందర్ రైతు పాట్నా పైలట్స్ను రిలీజ్ చేయడం వలన ఇప్పుడు అనూప్ కుమార్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అనూప్ కుమార్ పాట్నా పైలట్స్ ఆపోజిట్ టీమ్గా ఆడినప్పుడు చాలా మ్యాచ్లు అయితే ఆడాడు. అయితే ఇప్పుడు కోచ్గా అనూప్ కుమార్ కోచింగ్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అనూప్ కుమార్ కూల్ హెడ్ కోచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓడిపోతున్నామని టెన్షన్ ఉండదు, గెలుస్తున్నామనే ఉత్సాహం ఉండదు. ఎలా ఉన్నా కూడా అలాగే ఉంటారు. అతను యు ముంబాలో ఉన్నా కూడా అట్లాగే ఉంది అతని పర్ఫార్మెన్స్. యు ముంబా కప్ సాధించడంలో అతను పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి అతను పోలీస్ ఆఫీసర్ నుంచి ఇప్పుడు హెడ్ కోచ్గా మారాడు. ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్లో పోలీస్ మ్యాన్, ఇప్పుడు వచ్చేసి హెడ్ కోచ్గా అయ్యారు. ఇంకో న్యూస్ ఏంటంటే తమిళ తలవాస్ వాళ్ళ హెడ్ కోచెస్ను రిలీజ్ చేసింది. ఉదయ్ కుమార్ని, అదేవిధంగా చర్లధర్ను. వీళ్ళిద్దరిని వదులుకోవడం చాలా బాధాకరం. బట్ రిలీజ్ చేయడమే మంచిది. ఎందుకంటే తమిళ తలవాస్ కోచింగ్లో వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే లేదు. ఎందుకంటే డిఫెండర్స్కి వచ్చి ధరలచారు చెప్తే రైడర్స్కి వచ్చి ఉదయ్ కుమార్ చెప్తాడు. ఇలా ఇద్దరు చెప్పడం వలన రైడర్సు, డిఫెండర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం వలన వీళ్ళు పర్ఫార్మెన్స్ రైడింగ్లోనూ డిఫెన్స్లోనూ అంతగా కనబరచకపోవడం వలన వీళ్ళిద్దరిని రిలీజ్ చేయడం మంచిదే. బట్ అన్ని టీంల వాళ్ళ హెడ్ కోచెస్ను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి PKL 12కి ఇంకెన్ని మార్పులు జరుగుతాయి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.